ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అన్నయ్య కోసం ఇల్లంతా వెతికింది. అతడు కనిపించలేదు. వాళ్ళ వదిన ఏదో పని చేసుకుంటూ ఉంది. నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి, వదినా, అన్నయ్య లేరా అంది. ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఏమైనా పని ఉందా అందామె. ఏం మాట్లాడలేదు తాత్విక. బయట నీ బట్టలు ఆరుతున్నాయి, నేను తీసుకురాలేదు, వెళ్ళి త్వరగా తెచ్చుకో, వర్షం పడేలా ఉంది అంది. తాత్వికకు ఏం చేయాలో అర్థం కాక బయటికి వెళ్ళి బట్టలు తెచ్చుకుంది. వందన్ ఇంకా ఇంటికి రాలేదు. కొద్దిసేపు అయ్యాక మీ అన్నయ్య వచ్చాక చెప్తాను, కానీ నువ్వు తినేసి పడుకో అంది వాళ్ళ వదిన. తాత్విక వెళ్ళలేదు. ఏమైంది, మొహం అంతా సీరియస్గా పెట్టుకుని ఉన్నావు అందామె తాత్వికను చూసి. ఏం లేదు అంటూ కోపంగానే సమాధానం చెప్పింది తాత్విక. ఈ మధ్యన నీకు తిరుగుడు బాగా ఎక్కువైంది. ఎక్కడికెడుతున్నావో, ఎప్పుడొస్తావో చెప్పట్లేదు. ఏ తలనొప్పి తెస్తావో అని భయంగా ఉంది నాకు. ఇంతకుముందు ఎప్పుడైనా అలా చేశానా, తలనొప్పి అంటున్నావు అంది తాత్విక. నువ్వు కొత్తగా చేయడానికి ఏముంది, మీ అమ్మ వాళ్ళు పోవటమే పెద్ద తలనొప్పి మాకు అందామె. తాత్విక ఏం మాట్లాడకుండా వెళ్ళి పడుకుంది. తెల్లవారింది. తాత్విక వందన్ కోసం వెతుకుతుంటే, మీ అన్నయ్య రాత్రి నువ్వు పడుకున్నాక వచ్చాడు. నేను లేపుదామనుకున్నాను, కానీ అంత కొంపలంటుకు పోయే పనులే ఉన్నాయిలే అని లేపలేదు. పొద్దున్నే మాట్లాడుతుందిలే అని అనుకున్నాను అంది. సరే వదినా, నేను మా అన్నయ్యతో మాట్లాడాలి అంటూ తాత్విక వాళ్ళ అన్నయ్యని పిలుస్తూ అక్కడి నుండి వెళుతుంటే, మీ అన్నయ్య ఇంట్లో లేడమ్మాయి, పని ఉందని లేవగానే సిటీకి వెళ్ళాడు. ఎప్పుడొచ్చేది చెప్పలేదు. సిటీలో లాయర్ని కలిసే పని ఉందిట. అయినా నువ్వు మీ అన్నయ్యతో చెప్పే అంత అర్జెంట్ పనేంటో నాతో చెప్పు, ఆయన రాగానే చెప్తాను అంది వాళ్ళ వదిన. తాత్విక ఆమెతో ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళింది. మయాంక్ కాలేజీలో పర్మిషన్ తీసుకుని తాత్విక పని మీద బ్యాంకు వెళ్తుంటే అమోఘ కలిసింది. గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేసింది. గుడ్ మార్నింగ్ మేడం, మీరు చెప్పింది నాకు గుర్తుంది. నేను మీతో తర్వాత మాట్లాడతాను, చిన్న వర్క్ మీద వెళుతున్నాను అని చెప్పి గబగబా వెళ్ళి కారులో కూర్చుని బ్యాంక్కి వెళ్ళాడు. బ్యాంకులో మయాంక్ ఫ్రెండ్ కలిశాడు. మయాంక్ను చూసి, హలో మయాంక్, ఎలా ఉన్నావు, కూర్చో అన్నాడు. మయాంక్ కూర్చుని, ఫైన్ రా, థ్యాంక్ యూ, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. డిపాజిట్ ఏమైనా చేయాలా అన్నాడు ఫ్రెండ్. లేదురా, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. జనరల్గా బ్యాంక్లో పర్సనల్స్ చెప్పరని తెలుసు, నువ్వున్నావని వచ్చాను అన్నాడు మయాంక్. పర్వాలేదు మయాంక్, అడుగు, ఏం కావాలి? మా రాజపురికి పక్కన ఫలానా ఊరి వార్డ్ మెంబర్ వందన్ తెలుసు కదా? తెలుసు, అతడి అకౌంట్ మా బ్యాంక్లో ఉంది. అప్పుడప్పుడు వచ్చి నన్ను కలుస్తుంటాడు. పాపం రీసెంట్గానే వాళ్ళ చిన్నాన్న పిన్ని పోయారు అన్నాడు ఫ్రెండ్. దాని గురించే వచ్చాను అంటూ ఏం జరిగిందో కొంతవరకు విషయం చెప్పాడు మయాంక్. అవునా, ఆ బాండ్స్ పోలేదు మయాంక్, వందన్ దగ్గర సేఫ్గానే ఉన్నాయి. అతడు నా దగ్గరికి బాండ్స్తోనే వచ్చాడు. నేను వాటిని చూసి నామినేషన్ వందన్ గారి పేరు మీద లేదు కాబట్టి తిరిగి ఇచ్చేశాను అన్నాడు ఫ్రెండ్. అయితే నగలు కూడా బాండ్స్ లాగే సేఫ్గా ఉంటాయి అని మనసులో అనుకుంటూ, మరి నామినేషన్ ఎవరి పేరు మీద ఉంది అన్నాడు మయాంక్. వాళ్ళ అమ్మాయి తాత్విక పేరు మీద ఉంది. ఆ అమ్మాయి వస్తేనే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు ఆమె అకౌంట్లోకే పడతాయి అన్నాడు ఫ్రెండ్. మయాంక్ మొహంలో రంగులు మారాయి. ఫ్రెండ్కి ఇంకేమీ చెప్పకుండా, నాకు ఇప్పుడు ల్యాబ్ ఉందిరా, తర్వాత కలుస్తాను అంటూ కాలేజీకి వెళ్ళి ల్యాబ్కి వెళ్ళాడు మయాంక్. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఎప్పటిలాగే తన గదిలోకి వెళ్ళింది తాత్విక. కొద్దిసేపు అయ్యాక వందన్ గొంతు వినిపించింది. నిన్నటి నుండి వందన్ కోసం ఎదురు చూస్తున్న తాత్విక అతడి గొంతు వినగానే ఒక్క ఉదుటున లేచి అతడి దగ్గరికి వెళ్ళింది. ఏంటమ్మా ఇలా వచ్చావు అన్నాడు తాత్వికను చూడగానే వందన్. అన్నయ్య, నువ్వు నా పొలం అమ్మకానికి పెట్టావా అంది సూటిగా తాత్విక. నీ పొలం అమ్మవలసిన అవసరం నాకేంటి? ఇలాంటి మాటలన్నీ ఎవరు చెప్తున్నారు నీకు? అది కాదు, నువ్వు అమ్మాలనుకున్నావా లేదా అది చెప్పు. ఏంటి గొంతు లేపుతున్నావు? గొంతు లేపడం కాదు, అడుగుతున్నాను. నా పొలం నువ్వెలా అమ్ముతావు? అయినా నాతో చెప్పాలి కదా. నీతో ఎందుకు చెప్పాలి? నువ్వేమైనా మీ అమ్మా నాన్నలకు అంత్యక్రియలు చేశావా? నేను కదా చేశాను. ఆ పొలం మీద హక్కు కూడా నాది. నేను కొడుకు స్థానంలో ఉండి అన్నీ చేశాను. ఆ పొలం అమ్మాలనుకున్నా నేను అమ్ముతాను, నీ పర్మిషన్ నాకు అవసరం లేదు అన్నాడు వందన్. మా అమ్మ వాళ్ళు నాకు ఇలాంటివేవీ చెప్పలేదు. మొదటి నుండి కూడా పొలం మొత్తం నాదే అని చెప్పారు అంది తాత్విక. అవును, అన్నీ బాగుంటే అది నీదే అయ్యేది. బాగోలేకనే కదా నువ్వొచ్చి నా ఇంట్లో ఉంటున్నావు. కొంచెం కూడా విశ్వాసం లేదు నీకు. ఇంకా నీ పెళ్లి కూడా చేయాలని చూస్తున్నాను.
ఒక పక్క నన్ను ఇలా వాడుకుంటూనే నా ఆస్తులు అంటూ నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావు అన్నాడు. అంతలో వాళ్ళ వదిన వచ్చింది. ఎందుకు మాట్లాడదండి, మనం ఎంత చూసుకున్నా బయట వాళ్ళమే కదా. ఎంతసేపు ఈ అమ్మాయికి నా ఆస్తులు, నా బంగారం, నా ఇల్లు అనే ఉంటుంది. ఏం చేసుకుంటుందో అదంతా అంటూ గయ్యిమంది. తాత్వికకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు అన్నయ్య అని మాత్రం అంది. ఎందుకడగవు, నువ్వేమైనా అడుగుతావు, అన్నీ మాతో చేయించుకుని గట్టున పడ్డావు కదా అన్నాడు. అయితే నువ్వు నిజంగా నా పొలం అమ్మాలని చూస్తున్నావన్నమాట, అందుకనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? అవును చూశాను, కావాలనుకుంటే నేను అమ్ముతాను కూడా అన్నాడు వందన్. అందుకేనా నువ్వు ఆ రోజు తెల్ల కాగితం మీద నా చేత సంతకం చేయించుకోవాలని చూశావు అంది తాత్విక. ఈ అమ్మాయి ఈ మధ్యన బయట బాగా తిరుగుతుందండి, అన్నీ నేర్చుకుని వస్తుంది. అసలు నీకు ఈ పొలాల గురించి ఎవరు చెప్పారో చెప్పమ్మాయి, మీ అన్నయ్య వెళ్ళి వాళ్ళ అంతు చూసి వస్తాడు అని అంది వాళ్ళ వదిన. ఎవరి అంతు ఎవరు చూస్తారో అసలు నా కొద్దీ మాటలన్నీ. నా సంతకం లేకుండా నా పొలం ఎలా అమ్ముతారో చూస్తాను. నా ఇంట్లో నన్ను ఉండనివ్వలేదు, నా పొలం కూడా అమ్మేస్తానంటున్నారు. ఇదేనా మీరు నాకు చేస్తున్న మేలు అంది కోపంగా. మరి పొలం అమ్మకుండా నీ పెళ్ళెలా చేస్తాం, అందుకే ఆ రోజు తెల్ల కాగితం మీద సంతకం పెట్టమన్నాను, అది కూడా తప్పేనా అన్నాడు వందన్. అసలు నాకు పెళ్లే కుదరలేదు, నా జాతకంలో దోషాలున్నాయని మీరే అందరికీ ప్రచారం చేస్తున్నారు. అలాంటిది మీరు నా పొలం అమ్మి నాకు పెళ్లి చేస్తారా, ఇది నేను నమ్మాలా అంది తాత్విక. వందన్కి బాగా కోపం వచ్చింది. ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు నా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళు అన్నాడు. అతడి భార్య కూడా ఆ మాటే అంది. నా ఇంటిని నువ్వు రెంట్కి ఎందుకు ఇచ్చావు, నా ఇల్లు నాకుంటే నేను ఇప్పుడు అక్కడికే వెళ్ళి ఉండేదాన్నిగా, నువ్వు ఇప్పుడు ఉన్న పళంగా వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అంది. ఎక్కడికైనా వెళ్ళు, నాకు ఎదురు మాట్లాడేవాళ్ళు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అన్నాడు వందన్. తాత్విక లోపలికి వెళ్ళి బ్యాగ్ సర్దుకుని ఎటు వెళ్లాలో అర్థం కాక బయటికి వెళ్ళింది. ఆమె వెళుతుంటే వాళ్ళ పెదనాన్న ఆపాలని చూశాడు, ఆమె ఆగలేదు. మయాంక్ ల్యాబ్లోండి బయటికి రాగానే తను బ్యాంక్కి వెళ్లిన విషయం తాత్వికకు చెప్పాలని ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. ఏమై ఉంటుంది తాత్వికకి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవట్లేదు, తను కూడా నాకు ఫోన్ చేయలేదు అని అనుకుంటూ వెళ్లి కారులో కూర్చున్నాడు. కొద్ది దూరం వెళ్ళాక, అయ్యో అమోఘను కలుస్తానని చెప్పి కలవటం మర్చిపోయాను కదా, ఏమిటో ఈ తాత్విక పనిలో పడి అన్నీ మర్చిపోతున్నాను. అమోఘతో మాట్లాడి ఉంటే బాగుండేది, రేపు తప్పకుండా మాట్లాడాలి అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఏమిటి మయాంక్ అలా ఉన్నావు అంది మయాంక్ వాళ్ళ అమ్మ సామ్రాజ్యమ్మ మయాంక్ని చూడగానే. అమ్మ నీకో విషయం చెప్పాలి, అనుకోకుండా నాకు అమ్మాయితో పరిచయం అయింది అన్నాడు. ఎవరా అమ్మాయి, మీ కాలేజీలో ప్రొఫెసరా లేక స్టూడెంటా అందామె. కాలేజీలో అమ్మాయి కాదమ్మా, ఈ అమ్మాయి మన పక్క ఊరి అమ్మాయి. కానీ నాకు పరిచయం అయినప్పుడు ఆ అమ్మాయి మన పక్క ఊరి అమ్మాయి అన్న విషయం తెలీదు, తర్వాత తెలిసింది. వాళ్ళ పొలం కూడా మన పొలం పక్కనే ఉంది అన్నాడు. పక్క పొలం అంటే ఎవర్రా, ఈ మధ్యనే యాక్సిడెంట్లో పోయారే వాళ్ళ అమ్మాయినా? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాకు బాగా తెలుసు, అప్పుడప్పుడు పొలం దగ్గరికి వస్తుండేది, చాలా మంచి ఆవిడ. కొండన్న భార్యది వాళ్ళ ఊరే. ఆ అమ్మాయి మంచి చెడు ప్రస్తుతం వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయి వందనే చూస్తున్నాడని చెప్పింది అంది సామ్రాజ్యమ్మ. అవునమ్మా కరెక్టే, ఇప్పుడు నేను మాట్లాడేది ఆ అమ్మాయి గురించే అన్నాడు మయాంక్. ఇప్పుడు ఏమైంది ఆ అమ్మాయికి, నువ్వు ఆ అమ్మాయి గురించి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు అంది. జరిగిందంతా వాళ్ళ అమ్మతో చెప్పి నాకెందుకో చాలా బాధగా జాలిగా ఉందమ్మా, మరీ ఇంత ఘోరమా అన్నాడు. అంతేరా, అమ్మా నాన్న లేని పిల్ల కదా, ఆస్తి బాగా ఉందాయే, ఏం చేసినా ఆ అమ్మాయికి వాళ్లే చేయాలి. ఈ బంధాలు అనుబంధాలు పైకి ఒక రకంగా లోపల ఇంకో రకంగా ఉంటాయి. పైకి కనిపించేది చూడగలం గాని లోపల జరిగేది చూడలేం. అసలు ఆ అమ్మాయికే తెలిసుండదు తను బాగా సమస్యల్లో ఉన్నానని. ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ ఇంట్లో స్టేజీ లేని డ్రామా నడుస్తోంది. ఆ డ్రామా నిండా మాయ ప్రేమలు, మాయ బంధాలు, మాయ కుట్రలు, అంతా డబ్బు కోసమే అంది. అదే అమ్మా ఇప్పుడు ఆ అమ్మాయికి వచ్చిన కష్టం, ఆ మాయలు కుట్రలే ఇంత పని చేస్తున్నాయి అన్నాడు మయాంక్. అర్థమైంది మయాంక్, కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు ఉన్నప్పుడు రోజు సిటీకి వెళ్ళి బాగా చదువుకుందని విన్నాన్రా, నిజమేనా? నిజమే అమ్మా, ఆ అమ్మాయి బాగా చదువుకుంది, పీజీ చేసింది, చాలా తెలివైంది, మనలాగే ట్రెడిషనల్గా ఉంటుంది, అవసరమైతే దేన్నైనా ఎదుర్కోగలదు.
మరి అలాంటప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది నాన్న అంది ఆమె. ఆ అమ్మాయి అడుగు తీసి అడుగు పెట్టాలంటే అన్ని అడుగుల్లో వాళ్ళ అన్నయ్య వందన ఉంటున్నాడమ్మా. నేనున్నాను కదా, ఆడపిల్లవు, ఆ పనులు నీకెందుకు అంటూ ఏ పని చేయాలన్నా అడ్డుపడుతున్నాడు. అడ్డుపడ్డమే కాదు, నీకు సంబంధించినవన్నీ నేనే చూసుకుంటాను, నేను నీ అన్నయ్యను, నీకు అన్నీ నేనే అంటూ ఆమెను మాయ చేస్తున్నాడు. ప్రతిదీ రహస్యంగా ఉంచి ఆమెను బెదిరిస్తున్నాడు, నమ్మిస్తున్నాడు. నీకు ఇంకో విషయం చెప్పనా అమ్మా అన్నాడు మయాంక్. చెప్పు నాన్న అంది సామ్రాజ్యమ్మ. వాళ్ళ పేరెంట్స్ పోయినప్పటి నుండి వందన ఆమెకు తిండి పెడుతున్నాడు కానీ డబ్బులు అడిగితే ఇవ్వట. నీకేం పని డబ్బులతో అని అంటాట. పాపం అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా అమ్మ? అంత ఆస్తి డబ్బు ఉండి కూడా వాళ్ళ ఫ్రెండ్ డబ్బులు అడిగి తీసుకుంటుంది. అలా అడగటానికి ఎంత అభిమానపడి ఉంటుందో కదమ్మా. నిజమేరా, ఆ అమ్మాయి బాగా బతికిన అమ్మాయి. ఆ మాయలు మర్మాలు తెలుసుకోలేకపోతుంది. బాగా ఒంటరిదైపోయింది. అంత చదువు చదివి కూడా నిస్సహాయంగా ఉంటోందనిపిస్తోంది అందామె. అందుకే ఇవాళ నేను పని చేశానమ్మా. ఆ అమ్మాయి పేరుతో డబ్బులు ఉన్న బ్యాంక్కి వెళ్ళాను. ఆ బ్యాంక్లో నా ఫ్రెండ్ ఉన్నాడు. వందన్ చెప్పేది నిజమో అబద్ధమో చెక్ చేసి చెప్పమన్నాను. వాడు వెంటనే చెప్పాడు బాండ్స్ అన్నీ వందన్ దగ్గరే ఉన్నాయని. అలాంటప్పుడు నగలు కూడా ఉంటాయని నా అనుమానం. తప్పకుండా ఉంటాయి. అవి ఎక్కడికి పోతాయి? బాండ్స్ ఉన్నప్పుడు నగలు ఉండవా? ఆ వందన్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో గాని ఆ పిల్ల ఉసురు పోసుకుంటున్నాడు అంది సామ్రాజ్యమ్మ. ఆ విషయం చెప్దామని ఆ అమ్మాయికి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదమ్మా. చాలాసార్లు చేశాను. నా మనస్సు ఎందుకో రకరకాలుగా ఆలోచిస్తోంది. కంగారుగా ఉంది. అసలే పిచ్చి పిల్ల. కోపం వచ్చినా ఆవేశం వచ్చినా ఆపుకోలేదు. ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు అన్నాడు. అంత టెన్షన్ పడే బదులు నువ్వు కాలేజీ నుండి వచ్చేటప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళి రావాల్సింది. మన ఊరికి వచ్చే దారిలోనే కదా వాళ్ళ ఊరు. లేదంటే మన కొండలను పంపి విషయం కనుక్కుని రమ్మనాల్సింది అంది. అదే అమ్మా, అలా కొండలను పంపిస్తే బాగుండదని ఆగాను. అసలు నేను ఎందుకింత ఆరాటపడాలి ఆ అమ్మాయి గురించి? ఫోన్ కలిసినప్పుడే మాట్లాడొచ్చు కదా అన్నాడు. అన్నీ నువ్వే మాట్లాడతావేంట్రా? నువ్వే చెప్తున్నావుగా ఆ అమ్మాయికి ఎవరూ లేరని. అందుకే జాలి పడుతున్నావేమో. నువ్వేం కంగారు పడకు, ఆ అమ్మాయికి ఏమీ అయ్యి ఉండదు అని అంటూ ఒక్క క్షణం అతడి మొహంలోకి నిశ్చితంగా చూసి, ఆ అమ్మాయి గురించి ఇంకా వేరే విధంగా ఏమైనా ఆలోచిస్తున్నావా అమ్మాయ? నిన్ను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అంది. ఊరుకోమా, అలాంటిదేం లేదు అంటూ తన గదిలోకి వెళ్ళాడు. కొద్దిసేపు అయ్యాక తాత్వికకు ఫోన్ చేశాడు. అప్పుడు కూడా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. తాత్విక నాకెందుకు ఇలా గుర్తుకొస్తోంది? అమ్మ అన్నట్లు నాకు తాత్విక అంటే కేవలం జాలేనా? జాలే. జాలి కాక ఇంకేముంటుంది? మరి జాలే అయితే నా మనస్సు ఎందుకు ఇలా మాటి మాటికి ఆమెను గుర్తు చేస్తుంది? ఫోన్ చేయాలనిపిస్తుంది. కనీసం ఒక్కసారైనా నా ఫోన్ ఎత్తి మాట్లాడితే బాగుండనిపిస్తుంది. ఎందుకింత ఆరాటంగా ఉంది నాకు? అసలు ఇంతకీ తాత్విక క్షేమంగానే ఉందా? క్షేమంగా ఉండక ఏమవుతుంది? నేనే అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని అనుకుంటూ లైట్ ఆపేసి పడుకున్నాడు మయాంక్. తెల్లవారి మయాంక్ కాలేజీకి వెళ్ళాడు. వెళ్ళగానే తాత్వికకు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫే వస్తుంది. ముందు నేను క్లాస్కి వెళ్ళి రావాలి, ఆ తర్వాత ఆలోచిస్తాను తాత్విక గురించి అని అనుకుంటూ ఫోన్ జేబులో పెట్టుకుని క్లాస్ చెప్పడానికి వెళ్ళాడు మయాంక్. క్లాస్ నుండి వచ్చాక ఫోన్ చూసుకున్నాడు. తాత్విక నుండి ఫోన్ ఏమీ రాలేదు. ఆమెకు మళ్ళీ ఫోన్ ట్రై చేశాడు. స్విచ్ ఆఫే వస్తుంది. సరే, నేను వాళ్ళ ఇంటికే వెళ్ళి తాత్వికకి ఏమైందో, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుందో తెలుసుకుంటాను అని కాలేజీ అయిపోకముందే లంచ్ కూడా చేయకుండా తాత్విక వాళ్ళ ఊరు వెళ్ళాడు. అతడు వెళ్లేసరికి ఇంట్లో ఎవరో ఒక ఆవిడ బట్టలు మడతపెడుతూ కనిపించింది. అటు ఇటు చూశాడు. అతడికి దగ్గరలో ఎక్కడా తాత్విక ఉన్నట్లు అనిపించలేదు. నేరుగా ఆమెను తాత్విక ఉందా అని అడిగితే తప్పుగా అనుకుంటుందేమో అని అతడు అనుకునే లోపలే తాత్విక వాళ్ళ వదిన వచ్చి మయాంక్ని చూసింది. ఎవరు కావాలండి అంది. వందన్ గారు కావాలండి అన్నాడు మయాంక్. ఒక్క నిమిషం ఉండండి, పిలుస్తాను అంటూ ఆమె లోపలికెళ్ళి మీకోసం ఎవరు వచ్చారు అని అనగానే ఎవరు అంటూ వందన్ బయటకు వచ్చాడు. నమస్తే వందన్ గారు అన్నాడు మయాంక్. కూర్చోండి కూర్చోండి అంటూ వందన్ మయాంక్కి సోఫా చూపించాడు. మయాంక్ కూర్చుని, నేను ఫలానా వాళ్ళ అబ్బాయినండి, నా పేరు మయాంక్, నేను మీ పొలం కొనాలని వచ్చాను. గతంలో ఒకసారి ఆ పొలం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ పొలం అమ్మకుండా ఇంకా అలాగే ఉందని విన్నాను, అందుకే వచ్చాను అన్నాడు. వందన్ సంతోషంగా, ఓ అవునా, మా పొలం కొనే విషయంలోనే ఒకసారి మిమ్మల్ని చూసినట్లు గుర్తుంది అంటూ మంచినీళ్ళు తాగుతారా అన్నాడు.
వద్దండి, ఆ పొలం డాక్యుమెంట్స్ చూపిస్తే చూస్తాను అంటూ తాత్విక బయటకు వస్తుందేమో అని ఆరాటంగా చూశాడు. కానీ ఎంతసేపు చూసినా తాత్విక అక్కడ ఉన్నట్లు అనిపించలేదు మయాంక్కి. ఈ లోపల వందన్ లోపలికి వెళ్లి డాక్యుమెంట్స్ తెచ్చి మయాంక్ ఇచ్చాడు. మయాంక్ వాటిని చూసి, ఇవి మీ పేరు మీద లేనట్లున్నాయి కదా అన్నాడు. అవును, ఈ పొలం మా చిన్నాన్నగారిది అన్నాడు వందన్. అయితే మీరెలా అమ్ముతారు అడిగాడు మయాంక్. ఆయన ఇప్పుడు లేరులేండి, అదంతా నాదే, మా పిన్ని కూడా లేరు అన్నాడు వందన్. అంటే ఆయనకు పిల్లలు లేరా? మీరే వారసులా? ఒక అమ్మాయి ఉంది, ఆమెతో మనకేం ప్రాబ్లం లేదు. రిజిస్ట్రేషన్ టైంకి వచ్చి సంతకం పెడుతుంది. నేను ఒకసారి ఆమెతో మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు, కానీ ఇప్పుడు ఇంట్లో లేదండి అన్నాడు వందన్. అంటే బయటకు వెళ్ళిందా? వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను అంటూ స్థిరంగా కూర్చున్నాడు మయాంక్. ఆమె ఇంట్లో లేదు, ఊరెళ్ళింది, ఇప్పుడే రాదు. అయినా రిజిస్ట్రేషన్ టైంకు వచ్చి సంతకం పెడుతుంది. మీరు దాని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు అన్నాడు వందన్. సరే, నేను ఇక బయలుదేరుతాను అంటూ లేచి కార్ దగ్గరికి వెళ్ళాడు మయాంక్. కారులో కూర్చుని, నేను వచ్చిన పనేంటి, ఇక్కడ జరుగుతున్నదేంటి, అయినా తాత్విక ఏ ఊరెళ్ళింది, కనీసం నాకు ఒక ఫోన్ కూడా చేయలేదు, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటుండగా తాత్విక వాళ్ళ పెదనాన్నగా అనిపించాడు. టక్కున కారు దిగి, బాగున్నారా పెదనాన్న అంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడు. బాగున్నాను బాబు, నువ్వెలా ఉన్నావు అన్నారు ఆయన ప్రేమగా. నేను బాగున్నానండి, తాత్విక కోసం వచ్చాను. తాత్విక ఇంట్లో ఉందా? ఉంటే కొంచెం పిలుస్తారా? నేను ఇక్కడే ఉంటాను అన్నాడు మయాంక్. ఆమె ఇంట్లో ఉన్న వందన్ లేదని అబద్ధం చెప్తున్నాడేమోనని అనుమానంతో. అంటే నువ్వు మా తత్తమ్మ కోసం వచ్చావా? నీ కారు చూడగానే అనుకున్నాలే, తత్తమ్మ ఇంట్లో లేదు బాబు. అన్నా చెల్లెళ్ళు ఏదో మాట అనుకున్నారు, ఇంట్లోంచి వెళ్ళిపోయింది అన్నాడు ఆయన. ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అన్నాడు ఆతృతగా. మా తత్తమ్మ ఎక్కడికో వెళ్ళదు బాబు, వాళ్ళ పెద్దమ్మల ఇంటికి పిన్నమ్మల ఇంటికో వెళ్ళి ఉంటుంది. వాళ్ళంతా సిటీలోనే ఉంటారు అన్నాడు ఆయన. సిటీలో ఉంటారా? వాళ్ళలో ఎవరింటికి వెళ్ళిందో ఏమో, వాళ్ళ అడ్రస్ కొంచెం చెప్తారా? నేను తాత్వికను కలవాలి, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తోంది అన్నాడు మయాంక్. తాత్విక ఎక్కువగా వాళ్ళ పెద్దమ్మ దగ్గరికే వెళుతుంది. ఆమె పేరు క్షేత్రమ్మ, ఆమె దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉంటుంది అంటూ ఆమె ఇంటి అడ్రస్ చెప్పాడు. సరే పెద్దాయన, నీకు చెప్పానో లేదో, మాది రాజీపురి, నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని, మనం మళ్ళీ కలుసుకుందాం అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు మయాంక్. కారులో కూర్చున్నాక తాత్వికను ఎప్పుడు ఎలా కలవాలో ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు. తెల్లవారి కాలేజీలో మయాంక్ని కలిసింది అమోఘ. మీరు ఈ మధ్యన బాగా బిజీగా ఉంటున్నారు, కాలేజీలో కూడా సరిగ్గా ఉండట్లేదు, మీతో ఎప్పుడు మాట్లాడదామన్నా కుదరట్లేదు. నాకు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవటం చాలా అవసరం సార్. ఇంతకీ ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నారా లేదా అంది అమోఘ. తెలుసుకున్నాను మేడం, ఆ అమ్మాయి గురించే కాదు, మీ హస్బెండ్ దర్శన్ గురించి కూడా తెలుసుకున్నాను అని మయాంక్ అనగానే అమోఘ గుండె గట్టిగా కొట్టుకుంది. దర్శన్ గురించి తాత్విక గురించి ఏం చెప్తాడా అని. మయాంక్ అమోఘ ముఖంలోకి పరిశీలనగా చూసి, ఆ అమ్మాయి పేరు తాత్విక మేడం. నిజానికి తాత్విక మీరు భయపడేంత డేంజరస్ మనిషి అయితే కాదు. ఒకసారి ఈ ఫోటోను చూడండి, ఇందులో ఉండేది మీరే కదా అంటూ అతడి మొబైల్లోంచి వాళ్ళ పెళ్లి ఫోటోను చూపించాడు మయాంక్. అమోఘ నవ్వి, అదేమైనా 10 ఏళ్ల కిందటి ఫోటోనా? మీరు గుర్తుపట్టలేకపోవటానికి మా పెళ్ళయి 6 నెలలు కూడా కాలేదు అంది. ఈ దర్శన్ ఆ తాత్విక ఇద్దరూ ఒకప్పుడు కాలేజీ ఫ్రెండ్స్. మేబీ నువ్వంటే నాకు ఇష్టం అనేదాకా ఆలోచించారేమో కానీ అంతకు మించేమీ లేదు అంటూ తాత్విక దర్శన్ల ఫోటోలు కూడా చూపించాడు. మరి ఏమీ లేకపోతే తాత్విక ఎందుకు డబ్బులు డిమాండ్ చేస్తుంది దర్శన్ని? ముందు దీనికి సమాధానం కావాలి నాకు అంది అమోఘ. నేను కూడా ఇదే విషయాన్ని రకరకాలుగా అడిగాను తాత్వికను. తను చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసిందేమిటంటే, దర్శన్కి వాళ్ళ వైఫ్ అంటే చాలా ఇష్టం. అందుకే అతడి మీద చిన్న మచ్చ కూడా లేకుండా ఉండాలనుకుంటాడు. దాంతోపాటు అతనికి మంచితనం కూడా ఎక్కువే. తాత్వికకు ఫ్రెండ్లీగానే డబ్బులు ఇచ్చాడు. తాత్విక దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ట్రై చేసింది. అంతకు మించి ఏమీ లేదు. నేను మీకు తాత్విక గురించి చెప్తాను వినండి అంటూ తాత్విక గురించి అమోఘకు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాడు మయాంక్. ఆమె శ్రద్ధగా విన్నది. ఏది ఏమైనా మీరు నాకు తాత్విక గురించి తెలుసుకోమని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. లేదంటే నేను ఒక మంచి అమ్మాయిని మిస్ అయ్యేవాణ్ణి. ఇంతకన్నా మీకు నేనేమీ ప్రూవ్ చేయాలనుకోవటం లేదు. మీరు దర్శన్తో హ్యాపీగా ఉండొచ్చు,
తాత్విక ఇంకోసారి దర్శన్ దగ్గరికి రాదు, అలా రాకుండా నేను చూసుకుంటాను అన్నాడు. చాలా చాలా థ్యాంక్స్ సార్, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, ఇదంతా మీ వల్లనే అంటూ అక్కడి నుంచి వెళ్ళింది. ఆ క్షణంలో ఆమెకు ఎగిరి గంతేయాలన్నంత హ్యాపీగా ఉంది. కానీ ఆ రోజు దర్శన్ నాకు రెస్టారెంట్లో తాత్వికతో ఉండి కూడా లేనని, ఆఫీస్లో ఉన్నానని అబద్ధం ఎందుకు చెప్పాడు? వేరే అమ్మాయితో ఉన్నానని చెప్తే తప్పుగా అనుకుంటానని భయపడ్డా? ఈ ప్రశ్నలకు నాకెవరూ సమాధానం చెప్పలేరు, దర్శనే చెప్పాలి. ఇది నేను దర్శన్నే అడుగుతాను. కానీ తాత్విక విషయం మాత్రం 100% క్లియర్ అయినట్లే అని అనుకుంటూ కాలేజీ అయ్యాక ఇంటికెళ్ళింది అమోఘ. మిగిలిన కథ తర్వాతి భాగంలో.